ఉంటాయి కాబట్టి ఎలా ఇది ఉండబోతోంది ఇది అనేది. ముఖ్యమైనది. రైట్. అలాగే సార్ ఇంకా విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్కి కనుక వస్తే ఆయన ఆశ్చర్యంగా కోటరీ వల్ల తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను, ఆ, అలాగే కోటరీకి దూరంగా ఉండమని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. ఆ సబ్జెక్ట్ మాట్లాడే ముందు ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం సార్. నిన్న మాట్లాడే ముందు నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు. చూసారు కదా సార్, Yeah, yeah. ఆయన మనసు ఇరిగిపోయింది. ఒక 4-5 సార్లు విరిచేశారు ఆయన మనసుని మాట్లాడే లోపల. అవును. అంతగా ఇరిగిపోవడానికి కోటరీ కారణం ఉంటారు. కోటరీ నిర్మాతే ఆయన. మరి ఆ కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు, ఇంకా నలుగురు పెద్ద కీలకమైన నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఎక్కడ పొసగలేదు ఈయనకి. ఎందుకు ఆయనకు అంత మనస్తాపం కలిగింది సార్? అంటే ఇక్కడ విరిగింది రాజకీయమే కానీ మనసు కాదు. మనసుతో రాజకీయమే నడవదు, వాస్తవాలతో నడుస్తుంది కదా. ఎప్పుడో చెప్పాడు వేమన, ఇనుము విరిగనే ఇనుమారు ముమ్మారు కలిపి అంట నేర్చు కమరీడు, అంటే కమ్మరి. మనసు విరిగనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవే. మనసు విరిగితే అతకదని. రాజకీయాల్లో మనసు విరిగితే, అందులోనూ విజయసాయి రెడ్డి లాంటి కుడి భుజానికి విరిగితే అసలు అది కుదరదు. కానీ ఒకటైతే నిజం, ఈ 3.5 ఏళ్ళు నేను చాలా అవమానాలు భరిస్తూ ఉన్నాను. ఆయనకు అసలు ఆయన మనసులో నాకు స్థానం లేదన్న, ఇంకా బల్లగుద్ది ఆయనకే చెప్పాను అని ఆయన చెప్తున్నారు. అందువల్ల విస్ఫోటనం లాంటిదే విజయసాయి రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఒక విధంగా రాజకీయ సంచలనం. ఇటీవల కాలంలో ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి ఏదో దూరంగా ఉండటం అది కాదు, దాదాపు ఒక ప్రత్యక్షంగా బహుశా జగన్ మీద, అంటే షేక్స్పియర్ అంటాడు కదా, మోస్ట్ అన్కైండెస్ట్ కట్ అని, ఎవరు రైట్ ఎవరు తప్పు పక్కన పెడితే బహుశా జగన్ కూడా దీన్ని గుర్తించబట్టి ఇప్పుడు ఈయనేమంటున్నారు, జగన్ నన్ను 3 ముద్రలు వేశారు, నేను భయపడ్డాను, నేను ప్రలోభాలకు గురయ్యాను, మూడవది నేను విశ్వసనీయత కోల్పోయానని 3 ఆరోపణలు నా మీద చేశారు, ఇవేవి నాకు వర్తించవు అన్న పద్ధతిలో నా మనసే విరిగిపోయింది. ఎవరిని అన్కైండ్గా కట్ చేశారన్నది అంతర్గత రాజకీయాలు తెలిసిన వాళ్లకు చూడాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి మటుకు ఏమీ బాగాలేదు. జగన్కు చాలా సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి పూర్తిగా ఒక మాట మీరు కనుక గుర్తుపెట్టుకుంటే, అప్పుడు ఆ నందమూరి హీరో ఒక అతను చనిపోయినప్పటి నుంచి తారకరత్న ఘటన, అప్పటి నుంచి ఆ విషాదం నుంచే విజయసాయి రెడ్డి దూరంగా ఉండటం, ఆ సమయంలో కూడా నేను వ్యాఖ్యానం చేసి అప్పటికే జగన్ ఆయన దూరంగా పెడుతున్నారని, తర్వాత ఏదో అలా చేసినప్పటికీ కూడా రాజకీయ వ్యవహారాల్లో, అంతర్గత నిర్ణయాల్లో ఈయన మీద ఆయన విశ్వాసం ఉంచలేదు. ఒకరి మీద ఈయనకు పోతే ఏం లేదు, ఆయనకు పోతే ఇంక ఈయన దూరం పెడతాడు కదా. ఇప్పుడు నేను చెప్తుంది అది, మీ మనసులో నాకు చోటు లేదని తెలిసిన తర్వాత నేను మీకు దగ్గరగా ఉన్నాను ఫోన్లో చెప్పానంటున్నాడు. ఆయన చెప్పింది లండన్లో ఉన్న జగన్కి. అప్పటికే వాళ్ళిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది కూడా లేదు. కానీ అదే సమయంలో 2-3 తీవ్రమైన విషయాలు అన్నాడు ఆయన. జగన్ ఉన్న కేసులన్నింటిలో జేడీ లక్ష్మణ్ నన్ను ఏటుగా పెట్టాడు అన్నారు. ఇప్పుడు జేడీ లక్ష్మణ్ ఎందుకు వచ్చాడు హఠాత్తుగా? ఆయన అప్పుడు సిబిఐ ఆఫీసర్ నిజమే, కానీ ఆయన నన్ను పెట్టారు కాబట్టి కేవీ రావు ఈ షేర్ల బదిలీలో కూడా నన్ను పెట్టారు, కానీ నాకేం సంబంధం లేదు. ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి కుమారుడైన విక్రాంత్ రెడ్డి చేశాడని చాలా సూటిగా ఇంకా విక్రాంత్ రెడ్డి పేరు 1-2 సార్లు చెప్పడం మనం గమనిస్తాం. మూడోది కోటరీ వాళ్ళని ఏదో ఒక విధంగా సంతృప్తి పెంచే పరిస్థితి తప్ప జగన్ దగ్గరికి పోనివారు. ఇంకెవరన్నా ఈ మాటలు అంటే కొంత బాగుంటుంది, కానీ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి అంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. మరి
బలమైన లోతైన కారణాలు ఉండాలి. నేను అందుకే నిన్న ఎక్కడో చెప్తున్నాను, దీనికి 2-3 కారణాలు కనిపిస్తాయి. ఒకటి, ఆయన మీద విపరీతమైన ఒత్తిడి ఉండాలి. రెండోది, ఆయన ఇప్పటికే రాజకీయంగా ఒక వైఖరి, ఒక నిర్ణయం ఆయన తీసుకొని ఉండాలి. మూడోది, జగన్మోహన్ రెడ్డి తలుపులు పూర్తిగా మూసేసి ఉండాలి, ఇంకేమాత్రం అవకాశం ఇవ్వకుండా. అంటే అదర్ వే అరౌండ్ ఇంకొక ఆలోచన కూడా నడుస్తుంది సార్ మీడియా సర్కిల్స్, నేషనల్ మీడియాలో కూడా. ఏంటంటే బీజేపీలో చేరటం కోసమే ఆయన ఇది చేశారు. బీజేపీలో చేరాలంటే ముందర సిఐడి నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. సిఐడి క్లీన్ చిట్ ఇస్తే నెక్స్ట్ వెళ్ళి బీజేపీలో చేరతాడు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు దాడి చేయమని బీజేపీ చెప్పింది. నిన్న ఇందాక మనం మాట్లాడినప్పుడు ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ చర్చ తెచ్చింది జనసేన కదా, అప్పుడు ప్రధానమైన వ్యక్తిగా ముందు పెట్టింది ఈయననే కదా. ఇప్పుడు ఈయన బీజేపీకి అంత సన్నిహితమైతే ముందు వైరుధ్యం వాస్తవంగా అక్కడే మొదలవుతుంది. ఒకటైతే చాలా స్పష్టం, బీజేపీ వరకు ఈయన కొంత అవగాహనకు వచ్చారు, బీజేపీకి దగ్గర అవడానికే జగన్కు దూరం అయ్యారు. అంటే అందులో ఉంటే వాళ్ళు కొంత కాపాడుతారని. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డారు బీజేపీలోకి వెళ్ళటానికి. ఓకే. సో ఇప్పుడు మీరు జనసేనను తీసుకుంటే కూడా పెండం దొరబాబుని చేర్చుకుంటున్నారు, తిరుపతిలో కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. వైసీపీ వాళ్ళని చేర్చుకోవడానికి జనసేనని పచ్చ జెండా ఇచ్చారు. ఇంకా సభలో ఎన్ని ఇస్తారో మనకు తెలియదు. సో విజయసాయి రెడ్డి కూడా ఖచ్చితంగా మార్గంలో ఉన్నారు. కానీ అదే సమయంలో ఆరోపణలు కూడా ఆయన చేయమని, దీని వెనక సూత్రధారులు పాత్రధారులు ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్తున్నాడు. అలాగే వీళ్ళకి జాతీయ ప్రతినిధిగా వైసీపీకి పనిచేసిన ఇంకొక నాయకుడు, నా దగ్గర 50 టాపిక్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను చంద్రబాబుకి ఇస్తాను, ఇందులో 10 టాపిక్స్ మీద వెంటనే దర్యాప్తు జరపాల్సిందని చెప్తున్నారు. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కేసెస్, కంప్లైంట్స్ జగన్ మీద ఏదైనా బిల్డప్ చేస్తున్నారో జరుగుతుంది. చేస్తే మంచిదే, ప్రజల జీవితంలో ఇది జరుగుతుందని తెర వెనుక చాలా ఉంది అని విజయసాయి రెడ్డి గతంలో జరిగిందని అన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా తెర వెనుక ఫేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ 9 నెలలు దాదాపు ఏడాది సోషల్ మీడియా కేసులు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే కరప్షన్ కేసులు బయటకు వస్తాయి. అది జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు, వాళ్ళు ఇప్పుడు విద్యుత్ శక్తి దాని మీద కూడా తీసుకొచ్చారు. విశాఖపట్నంలో హైగ్రీవ భూములు వాటికి సంబంధించి రద్దు చేయటము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు, ఆడదాం ఆంధ్ర అన్నదాని గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్న విషయాలు, ఇవన్నీ కూడా తెచ్చేట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దశలో విజయసాయి రెడ్డి జగన్తో ఉండదలుచుకోలేదు. గత 10 ఏళ్లలో ఆయన కేసులతో కూడినటువంటి ఉన్నారు ఆయన. అది కూడా అన్నారు కదా, నాకు చాలా పదవులు ఇచ్చారు నిజమే, కానీ ఆత్మగౌరవం లేకుండా చేశారు. ఇది నిజంగా జగన్ కానీ వైసీపీ కానీ ఆలోచించుకోవాల్సిన ఒక అంశం. మటుకు నెంబర్ 2లుగానో నెంబర్ 3లుగానో ఉన్నవాళ్ళు ఇంతమంది వరుసగా దూరం అయిపోయి మాకు ఆత్మగౌరవం లేదని చెప్తున్నప్పుడు రెండిట్లోనూ ఉన్నటువంటి నెంబర్ 2. కాబట్టి వీళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు విజయసాయి రెడ్డి గురించి మాట్లాడలేదు, అదే సమస్య. ఇప్పుడు ఒక అంశం మాట్లాడుతున్నామంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడో ఒకటే మాట్లాడాలి కదా. ఇప్పుడు జనసేన మాట్లాడలేదు, ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ నిన్న మొన్న అని పెట్టారు, మరి అంతకుముందు ఈ సమస్య తెచ్చిందే ఆయన కదా, ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి తప్పకుండా ఏదో సంధి ఏదో కుదిరినట్టుగా ఉంది కేంద్రంతో తప్పకుండా.